శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 185వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో పాంచాల నగరానికి వెళ్తున్నటువంటి పాండవులతో బ్రాహ్మణులు ఎదురుపడి ప్రస్తావించడం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి విశేషాలను ప్రస్తావించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించడం జరిగింది. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న 184వ అధ్యాయంలో వ్యాసుల వారి ఉపదేశం విన్నాం. పాండవుల దగ్గరికి వచ్చి వ్యాసుల వారు కుశల ప్రశ్నలు వేసి, ఆ తర్వాత ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా వివరించారు వ్యాసుల వారు. ఆ ద్రౌపదీదేవి పూర్వజన్మలో మహర్షికి జన్మించి భర్తని పొందటం కోసమని చెప్పి పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి 5 సార్లు పరమేశ్వరుని భర్త కావాలని అడగటం వలన పరమేశ్వరుడు 5గురు భర్తల్ని ఏర్పరిచినట్టుగా, వరంగా ప్రసాదించినట్టుగా గత పాఠంలో మనం చెప్పుకుని, ఆ తర్వాత వ్యాసుల వారు అక్కడ ఆ 5గురు భర్తలు ద్రౌపదికి మీరే నాయనా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి పాంచాల నగరంలో సుఖంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన మార్గంలో ఆయన అంతర్ధానం అయ్యారు. ఆ తర్వాత పాండవులు వ్యాసుల వారి యొక్క వచనానుసారంగా పాంచాల నగరానికి వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు కనిపించడం, అదే మార్గంలో బ్రాహ్మణులు కనిపించి కుశల ప్రశ్నలు వేయడం, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారని అడగడం జరుగుతున్నది. పాంచాల నగరం గచ్చతాం పాండవానాం మార్గే బ్రాహ్మణై సహ సంవాద అనేటువంటిది ఇక్కడ అధ్యాయం. బ్రాహ్మణై అంటే బ్రాహ్మణులతో సంవాదం, వాళ్ళతో మాట్లాడటం అనేటువంటిది జరుగుతున్నది. దాంట్లో శ్రీ వైశంపాయన ఉవాచ గతే భగవతి వ్యాసే పాండవా హృష్టమానసా తే ప్రయాతా నరవ్యాఘ్ర మాత్రా సహ పరంతపాః. భగవతి గతే సతి అనింది ఇక్కడ. గతే అనే పదానికి అర్థం ఏంటంటే వెళ్ళిన తర్వాత. భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు భగవతి వ్యాసే గతే సతి వెళ్ళగానే, అంతర్ధానం అవగానే పాండవులు హృష్టమానస, చాలా పరమానందపడ్డారు, సంతుష్టమైనటువంటి ఆనందంతో ఉన్నటువంటి మనసుతో. ఎందుకని అంటే వీళ్ళని పెళ్లి కొడుకు చేసి వెళ్ళాడు ఆయన, వీళ్ళ 5గురిని. ఆ ద్రౌపది మీకోసమే పుట్టింది నాయన అనేటువంటి కబురు, అంతేకాకుండా 5గురు చేసుకోవడం అనేటువంటిది ఒక విశేషము. అయితే ఇక్కడ మీరు 5గురు ఇట్లాంటి వాళ్ళని చెప్పాలి, ద్రౌపదీదేవి మాత్రమే చెప్పారు. కానీ వ్యాసుల వారు మీరు 5గురు ఇంద్రులు నాయన అనేటువంటి విషయం చెప్పకుండా ద్రౌపది వరకే ప్రస్తావించి వెళ్ళారు అక్కడ వ్యాసుల వారు. ఆ విషయం ఎవరికి చెప్పాలో వారికి చెప్తారు తర్వాత. ద్రుపద మహారాజుకి ఆ 5గురు పాండవులు ఎవరనుకున్నావు నాయన అని చెప్పి వ్యాసుల వారు మళ్ళీ ద్రుపదుడికి వివరించిన దగ్గర ఈ పాండవుల యొక్క పూర్వ వృత్తాంతం అంతా చెప్తారు. అంటే ఎక్కడ ఏది చెప్పాలో మహర్షులైనటువంటి వాళ్ళు అక్కడ అంతవరకే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయం చెప్పేటప్పటికి ఆనందపడిపోయి పాండవులు తే ప్రయాత నరవ్యాఘ్ర, ఆ పురుషోత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా మాత్రా సహా తల్లితో పాటుగా ప్రయాణం సాగించారు పాంచాల నగరానికి. బ్రాహ్మణాన్ గచ్చతో పశ్యన్ పాంచాలాన్ సగణాన్ పతి. అయితే పాంచాల నగరానికి వెళ్తున్నటువంటి మార్గంలో బ్రాహ్మణాన్ గచ్చతో పశ్యన్, బ్రాహ్మణులు ఆ మార్గంలో అక్కడికి వెళ్తాం అనేటువంటిది కనిపించింది. బ్రాహ్మణులు కూడా వెళ్తాం అనేటువంటిది కనిపించి అథతే బ్రాహ్మణా ఊచు పాండవాన్ బ్రహ్మచారిణ, బ్రహ్మచారులుగా వెళ్తున్నటువంటి ఆ పాండవులను చూసి బ్రాహ్మణులు
అడుగుతున్నారు, బ్రాహ్మణులే అడుగుతున్నారు చూసి. ఏమనంటే, క్వ భవంతో గమిష్యంతి కుతో వా ఆగచ్చతేతిహ. భవంతః క్వ గమిష్యంతి, ఇది ఫ్యూచర్ టెన్స్. గమిష్యంతి అంటే ఎక్కడికి వెళ్తున్నారు. క్వ గమిష్యంతి, ఎవరినైనా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ. కుతోవా ఆగచ్చతేతి, ఇక్కడ 2 అక్షరాలు దీర్ఘమైన ఆకారానికి సంకేతం. అది ఆ అక్షరం అకార ప్రశ్లేషలు. కాబట్టి ఆగచ్చతి, కుతోవా అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది బ్రాహ్మణులు అడిగితే పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి సమాధానం చెప్తున్నాడు. యుధిష్ఠిర ఉవాచ ప్రయాతానేక చక్రాయాః సోదర్యాం దేవదర్శినః. దేవస్వరూపులైనటువంటి, దేవతా స్వరూపులైనటువంటి కాంతితో వెలిగేటువంటి నా సోదరులతో పాటుగా ఏకచక్రపురం నుండి ప్రయాత బయలుదేరామండి అని స్పష్టంగా సమాధానం చెప్పాడు. ఎప్పుడైనా బ్రాహ్మణులకి పెద్దవాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం వెళ్ళిపోవాలి. ప్రయాత అనే పదం పెట్టాడు అక్కడ. అంతేగాని మేము ఇన్నాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నాము, ఇదిగో ఇదిగో వ్యాసులు వారు వచ్చారు, ఈ విధంగా చెప్పారు, అందుకని మేము బయలుదేరాం అనుకంటే ముందు మాట ఆ పదం పడిపోవాలి. ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు అనే పదం ప్రశ్నకి ఇదిగో ఏకచక్రపురం నుంచి వస్తున్నారు అంతేవా. ప్రయాతానేక చక్రాయాః సోదర్యాం దేవదర్శినః, మా సోదరులతో పాటుగా అక్కడి నుంచి వస్తున్నారు. భవంతో భవంతో నో అభిజానంతు సహితాన్ బ్రహ్మచారిణః గచ్చతో గచ్చతో నస్తు పాంచాలాం ద్రుపదస్య పురం ప్రతి. మీరెటువైపు వెళ్తున్నారు మహానుభావులారా. మేమేమన్నా ఇగో ఇక్కడ పాంచాల నగరానికి బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. గచ్చతో నస్తు పాంచాలాం ద్రుపదస్య పురం ప్రతి, ద్రుపదుడి పట్టణమైనటువంటి పాంచాల నగరానికి మేము బయలుదేరాము, అటువైపుగా బయలుదేరుతున్నాము. మీరెటి నుంచి వస్తున్నారు స్వామి, ఎక్కడి నుంచి, ఏమిటి విశేషం అని చెప్పి. ఇచ్చామో భవతో భవతః జ్ఞాతుం ఇచ్చామః, మీ గురించి కూడా తెలుసుకోవాలనుంది అని చెప్పి. పరం కౌతూహలం హి నహ, నహ అంటే బహువచనం, మాకు కూడా చాలా కుతూహలంగా ఉంది, మీ గురించి తెలుసుకోవాలని కాస్త తెలియచేయండి అని చెప్పి బ్రాహ్మణులను అడిగాడు ధర్మరాజు. బ్రాహ్మణ ఊచు ఏతే సార్ధం ప్రయాతాస్మో వయమప్యత్ర గామినః. వయమపి అత్ర గామినః, మేము కూడా ఆ ప్రయాణంలోనే ఉన్నాం నాయన, పాంచాల నగరానికి బయలుదేరుతున్నారు. ఏతే సార్ధం ప్రయాత, వీళ్ళతో పాటుగా మేము బయలుదేరుతున్నాం. తత్రాప్యద్భుత సంకాశ ఉత్సవో భవితామహ, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరగబోతున్నది. ఏమిటంటే స్వయంవర ఉత్సవం. తత్రాపి అద్భుత సంకాశ ఉత్సవో భవిత, మహాన్ ఉత్సవ, అద్భుతమైనటువంటి ఉత్సవం భవిత జరగబోతున్నది. కాబట్టి ఆ ఉత్సవానికి మేమందరం కూడా వెళ్తున్నాం బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు అందించడం కోసం. తతస్తు యజ్ఞసేనస్య ద్రుపదస్య మహాత్మనః యాసావయో నిజా కన్యా స్థాస్యతే సా స్వయంవరే. స్థాస్యతే సా స్వయంవరే, అక్కడ యజ్ఞసేన మహారాజు అనేటువంటి మహారాజు, ఆయనకే ద్రుపదుడు అనేటువంటి పేరు. యజ్ఞసేనస్య ద్రుపదస్య మహాత్మనః, మహానుభావు మహారాజు అయినటువంటి యజ్ఞసేన మహారాజుకి సా యాసా వయోనిజ, యాస అనేది పదం పెడితే యా అసౌ అయోనిజ, లేకపోతే యా సా విడతీసేసుకోండి. యా ఎవరైతే, సా అనేటువంటిది స్త్రీలింగం, అసో అయితే మళ్ళీ పుంలింగం అయిపోతుంది. కాబట్టి సా అంటే స్త్రీలింగం. యాసా అయో యాసా యాసా వయోనిజా కన్య, అక్కడ అయోనిజా కన్య అయినటువంటి అంటే అగ్నికి హోమగుండంలో అక్కడ అగ్ని ద్వారా జన్మించినటువంటి ఆ కన్య స్థాస్యతే సా స్వయంవరే, ఆవిడ యొక్క స్వయంవరం జరగబోతున్నది. స్వయంవరం ప్రకటించడం కూడా జరిగిపోయింది. కాబట్టి ఆ ఉత్సవానికి, ఆ మహోత్సవాన్ని దర్శించడం కోసం అని చెప్పి మేము బయలుదేరాం. దర్శనీయానవద్యాంగి సుకుమారీ యశస్విని దుష్టజుమ్నస్య భగినీ ద్రోణశత్రో ప్రతాపినః. దర్శనీయ అనవద్యాంగి, సుందరమైనటువంటి ఆ కుమార్తెని దర్శించడం కోసం వెళ్తున్నాం మేము, ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించడం కోసం. సుకుమారమైనటువంటి ఆవిడ, కీర్తిమంతురాలైనటువంటి ఆవిడ, శుభకరమైనటువంటి ఆవిడ. దుష్టజుమ్నస్య భగిని, భగిని అంటే సోదరి, దుష్టజుమ్నుడి యొక్క సోదరి అయినటువంటి, ఏ దుష్టజుమ్నుడు కూడా పక్కన పెట్టారు,
ద్రోణశత్రో ప్రతాపిన దుష్టర్జుమ్నస్య భగిని అన్నారు. ప్రతాపవంతుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యునికి శత్రువు అయినటువంటి వాడు. అంటే ద్రోణుణ్ణి సంహరించడానికే జన్మించినటువంటి దుష్టజమ్నుని యొక్క భగిని, సోదరి. ఆవిడ జాతో యః పావకాత్ శూరః ససరః ససరాసనః. పావకః అంటే అగ్నిదేవుడు. ఆ దుష్టజమ్నుడు కూడా జాతః జన్మించడం, ఎలా జన్మించాడంటే యః పావకాత్, పావకాత్ అంటే పంచమే విభక్తి, అగ్నిదేవుడి నుండి జన్మించినటువంటి వాడు. శూరః, సూర్యుడైనటువంటి వాడు. సశరః, శరములు అంటే బాణములు, ధనుర్బాణాలతో పాటుగా అగ్నిదేవుడి నుండి జన్మించినటువంటి వీరుడైనటువంటి వాడు. సుసమిద్ధాన్ మహాభాగః సోమకానాం మహారథః. మహారథుడైనటువంటి వాడు ఆ సోమకులతో యుద్ధం చేయడానికి ఆ యజ్ఞం నుండి జన్మించి అట్లా యుద్ధభూమికి వెళ్ళినటువంటి మహావీరుడైనటువంటి వాడు, మహారథుడు. అతిరథ మహారథుల్లాగా మహారథుడైనటువంటి వాడు ఆయన. యస్మిన్ సంజాయమానేహి వాగువాచా శరీరిణి. అశరీరిణి వాచ, వాగువాచా శరీరిణి అంటే ఎవరి జన్మతో అయితే జన్మించంగానే అశరీరమైనటువంటి వాక్కులు ఈ విధంగా ఉద్భవించాయో, ఏమని ఉద్భవించాయి అంటే ఏష, ఏష అంటే ఈతడు, మృత్యుశ్చ శిష్యశ్చ భారద్వాజస్య జాయతే. ఇతడు పుట్టంగానే అశరీరమైనటువంటి వాక్కులు ఏమని పలికాయంటే భారద్వాజస్య శిష్య, భారద్వాజస్య మృత్యు అని పలకడం జరిగింది. భారద్వాజుడు అంటే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడికి ఇతడు శిష్యుడే కాకుండా భారద్వాజుడికి ఇతడు మృత్యువు కూడా అనేటువంటిది. మృత్యుశ్చ శిష్యశ్చ, గురుని సంహరించినటువంటి శిష్యుడు ఎవరయ్యా అంటే భారతంలో ఈ దుష్టజమ్నుని చెప్పుకోవచ్చు. స్వసాతస్య తు వేద్యాశ్చ జాతా తస్మిన్ మహామఖే. మహామఖే, మఖము అంటే యజ్ఞం, మహామఖే ఆ మహాయాగంలోనే జాత స్త్రీలింగం, జాత అంటే పుంలింగం, జాత అంటే స్త్రీలింగం. అదే యాగం నుంచి జన్మించినటువంటి స్త్రీ ఈవిడ ద్రౌపదీదేవి. స్త్రీరత్నం అని చెప్పి ఇక్కడ వ్యాసుల వారి కీర్తిస్తున్నారు. స్త్రీరత్నమసితాపాంగీ శ్యామా నీలోత్పలద్యుతి అని పొగుడుతున్నారు, ఇక్కడ ప్రశంసిస్తున్నారు ద్రౌపదీదేవి. స్త్రీరత్నం, స్త్రీలలో అందరికంటే కూడా రత్నమైనటువంటి ఎవరయ్యా అంటే శ్రీరత్నం ద్రౌపదీదేవిని చెప్పుకుంటారు ఎప్పుడు కూడా. మహాభారతంలో ఆవిడ గురించి చదివిన తర్వాత నిజంగా సీతాదేవి ఆవిడ ఆ పాతివ్రత్యం ఏ విధంగా అయితే రామాయణంలో మనం చూస్తూ ఉంటామో అటువంటి పాతివ్రత్యాన్ని మనం సమానంగా ఆపాదించదగినటువంటి స్త్రీ ద్రౌపదీదేవి. పంచభర్తలు అనేటువంటి ఒక పాయింట్ ని తెలియనటువంటి వాళ్ళు కొంతమంది రకరకాలుగా అంటారు, కానీ ఈ ఐదుగురు కూడా ఒకే స్వరూపం అని తెలిసినటువంటి వాళ్ళు ద్రౌపదిని కూడా సీతాదేవి పక్కనే చేర్చి ద్రౌపదీదేవిని కూడా పాతివ్రత్యంలో చక్కగా మనం చెప్పుకోవడానికి ఎన్నో 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 అవకాశాలు మహాభారతం చదివిన తర్వాత తెలుస్తున్నాయి. స్త్రీరత్నమసితాపాంగి శ్యామా నీలోత్పలద్యుతి. శ్యామ నల్లగా ఉంటుంది, అంతేకాకుండా నీలోత్పలద్యుతి చక్కటి కాంతితో, నీలమేఘ ఛాయతో ఉన్నటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్త్రీరత్నమయ్య ఆవిడ. ఆవిడ కూడా యజ్ఞం నుంచే ఉద్భవించింది. తాం యజ్ఞసేనస్య సుతాం ద్రౌపదీం పరమాం స్త్రియం. అటువంటి ఆ యజ్ఞసేనుడి, తాం అనే పదం పెట్టారంటే ద్వితీయ విభక్తి, ఆమెను అని. యజ్ఞసేనస్య సుతాం ఎందుకంటే ఆవిడికి సమయం ఆసన్నమైందని చెప్పి స్వయంవరం ప్రకటిస్తున్నారు అని చెప్పి ఇక్కడ బ్రాహ్మణులు కూడా వీళ్ళకి వివరంగా చెప్తున్నారు. పాండవులు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అనేటప్పటికీ ఆ వివరాలని చెప్తున్నారు. యజ్ఞసేనస్య సుతాం, యజ్ఞసేనుని కుమార్తె అయినటువంటి ఆమెను, ద్రౌపదీం పరమాం స్త్రియం, స్త్రీలలో కల్లా ఉత్తమమైనటువంటి స్త్రీ కాబట్టి పరమాం స్త్రియం అనేటువంటి పదం వాడారు. తాం ఆమెను గచ్చామస్తత్ర వై ద్రష్టుం, కాబట్టి మేమందరం అక్కడికి వెళ్ళి ఆమెను చూడాలని మేము కోరుకుంటున్నాం. చూసి వేదవాక్కులతో ఆమెను ఆశీర్వదించి ఆమె ఎవరిని వరిస్తుందా అని చూడటం కోసం మేము బయలుదేరామయ్యా అని చెప్పి వివరంగా చెప్తున్నారు బ్రాహ్మణోత్తములు. గచ్చామస్తత్ర వై ద్రష్టుం తం చైవాస్యా స్వయంవరం. ఆ స్వయంవరం చూడాలనేటువంటి కోరికతో ఈమెను వరించబోయేటువంటి అదృష్టవంతుడు ఎవరు, అంతేకాకుండా ఈమె ఎవరు వరిస్తుంది అనేటువంటిది చూడటం కోసం, ఆ ఉత్సవాన్ని చూడటం కోసం వేడుకగా వెళ్తున్నాం.
రాజానో రాజపుత్రాశ్చ యజ్వానో భూరి దక్షిణా స్వాధ్యాయవంతః శుచయో మహాత్మానో ధృతవ్రతా. ఎంతో మంది ఉంటారు అక్కడ ఆ సభలో, ఆ స్వయంవర మండపంలో రాజులు రాజపుత్రులు. అంతేకాకుండా భూరి దక్షిణలు ఇచ్చినటువంటి ఎంతో మంది యాగం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, స్వాధ్యాయవంతులు ఉంటారు, శుచయ మహానుభావులైనటువంటి వాళ్ళు, ధృతవ్రతాః నిష్ఠగా అనేకమైనటువంటి ఆచారాలని పాటించేటువంటి వాళ్ళు ధృతవ్రతులు అని పిలువబడతారు. స్వాధ్యాయవంత అంటే నిత్యము వేదాధ్యయనంతో, నిత్యము వాళ్ళు చదువుతూ అలాగే చదివిస్తూ స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ ఉండేటువంటి వేదవాక్కులతో ఉండేటువంటి వాళ్ళందరూ పండితులు. వీళ్ళందరూ ఎంతో మంది ఉంటారు. అలాగే తరుణా దర్శనీయాశ్చ బలవంతో దురాసదా. తరుణా దర్శనీయాశ్చ, తరుణ అనే పదానికి అర్థం యవనం. యవనంలో ఉన్నటువంటి వాళ్ళు, దర్శనీయాశ్చ చక్కగా చూడదక్కినటువంటి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు అక్కడ రాకుమారులు. రకరకాల దేశాలు, రకరకాల ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ వేషధారణ ఉంటుంది. అనేకమైనటువంటి ప్రాంతాల వాళ్ళందరూ ఒకే చోట గుమిగుడితే ఇక చూడదక్కినటువంటి సన్నివేశం ఆ ఉత్సవాన్ని. దర్శనీయాశ్చ బలవంతో దురాసదా. అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి వీరులందరూ ఒక చోట, అందమైనటువంటి వాళ్ళు, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఒక చోట వస్తూ ఉంటారు. మరి వేడుక కాదా? మహారథాః కృతాస్తాశ్చ సమేష్యంతి భూమిపాః. సమేష్యంతి అనే పదం పెట్టారు ఇక్కడ. అందరూ ఇక్కడ సమకూరుతారు. సమేష్యంతి, ఏష్యంతి అంటే రావటం. ఎవరు అంటే భూమిపాః, భూమిని పరిపాలించేటువంటి రాజులైనటువంటి వాళ్ళందరూ, మహారథులైనటువంటి వాళ్ళందరూ ఒక్క చోటకి చేరుతున్నారు ఇప్పుడు ఈ ద్రౌపది స్వయంవర వృత్తాంతం. కృతాస్త్రాశ్చ, కృత ప్లస్ అస్త్రాశ్చ, కృతాస్త్రాశ్చ అనేకమైనటువంటి అస్త్రాలని కృత సాధించినటువంటి వాళ్ళు, సంపాదించినటువంటి వాళ్ళు, మహారథులైనటువంటి వాళ్ళు, భూమిని పరిపాలించేటువంటి మహారాజులందరూ కలిసి అక్కడికి చేరుతున్నారయ్యా. అందువలన అదొక గొప్ప వేడుక ఆ సన్నివేశం. తే తత్ర వివిధం దానం విజయార్థం నరేశ్వరాః ప్రదాస్యంతి ధనం గాశ్చ భక్ష్యభోజ్యాని సర్వశః. తే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తత్ర అక్కడ ఆ ప్రాంతంలో వివిధం దానం విజయార్థం నరేశ్వర. విజయం కోసం ఏం చేస్తుంటారు అనేకమైనటువంటి వాళ్ళు? పూజలు, వ్రతాలు, దానాలు, బ్రాహ్మణులకి అనేకమైనటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి విజయార్థం నరేశ్వర. ప్రతి భూపాలుడు కూడా, ప్రతి నరేశ్వర, ప్రతి రాజు కూడా వాళ్ళు విజయం సాధించాలి, వాళ్ళు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోవాలనడం కోసం ఏం చేస్తుంటారంటే దానం చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. దాన ధర్మాలు పుచ్చుకోవాలంటే అక్కడ బ్రాహ్మణులు ఉండాలి. కాబట్టి దానం ప్రదాస్యంతి, రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు. ఆ దానాలు ఏ రకంగా ఇస్తారంటే ధనం రూపంలో ఇవ్వచ్చు, గోవుల రూపంలో ఇవ్వచ్చు, భక్ష్య భోజ్యాలుగా ఇవ్వచ్చు. ధనం గాశ్చ భక్ష్య భోజ్యాని సర్వశః. ధనంగా గాని, భక్ష్యభోక్ష్యాలుగా గాని, తినే పదార్థాలు, స్వయం పాకాలంటారు. అంతేకాకుండా గోవులు ఇచ్చినటువంటి వాళ్ళు, అగ్రహాలు ఇచ్చేటువంటి, భూములు ఇచ్చేటువంటి వాళ్ళు, సువర్ణ దానాలు, రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు. దేనికోసం అంటే వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం, విజయం సాధించడం కోసం, అనుకున్న కార్యం సఫలం అవడం కోసం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ దానాలు పుచ్చుకుని వాళ్ళని దీవెనలు ఇవ్వటం కోసం ప్రతిలప్స్యామహే సర్వం దృష్ట్వా కృష్ణాం స్వయంవరే. ఆ కృష్ణాదేవి యొక్క స్వయంవరంలో, కృష్ణాదేవి అంటే ద్రౌపదీదేవి యొక్క స్వయంవరంలో, సర్వం దృష్ట్వా ఆ స్వయంవరాన్ని అంతా చూసి ప్రతిలప్స్యామహే యం చ సా క్షత్రియం రంగే కుమారీ వరయిష్యతి. యం అంటే ఎవరిని, ఆ క్షత్రియ రంగంలో, ఆ క్షత్రియ వీరులలో ఈవిడ ఎవరిని వరిస్తుందో చూడాలనేటువంటి కాంక్షతో ప్రతిలప్స్యామహే, మేము ఆతృతతో ఎదురు చూస్తూ వెళ్తున్నాం. అక్కడ తదా వైతాళికాశ్చైవ నర్తకా సూతమాగధాః నిబోధకాశ్చ దేశేభ్యః సమేష్యంతి మహాబలాః. అనేక మంది వైతాళికులు కూడా వస్తుంటారు. వైతాళికులు అంటే రాజుల్ని స్తోత్రం చేసేటువంటి వాళ్ళు. అనేకమైనటువంటి పద్ధతుల్లో, గొప్ప గొప్ప రీతులలో చెప్పే విధానాలను మార్చుతూ వాళ్ళని స్తోత్రం చేసేటువంటి వాళ్ళు వైతాళికులు అంటారు. అంతేకాకుండా నర్తకులు వస్తారు. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చేటువంటి నాట్యం చేసేటువంటి నర్తకులు, గాయకులు, గాయనీమణులు
సూతమాగధా, అద్భుతమైనటువంటి రథాలను మొదలైనటువంటి వాళ్ళని తోలేటువంటి విద్యలు తెలిసినటువంటి వాళ్ళు, సమస్త విద్యలు తెలిసినటువంటి వాళ్ళు వస్తారు. సూతమాగధా నిబోధకాశ్చ దేశేభ్య సమేష్యంతి. సమేష్యంతి అంటే చేరుకోవటం, అక్కడికి చేరుకుంటారు. మహాబలులైనటువంటి వాళ్ళని, వీరులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ చేరుకుంటారు. ఏతత్ కౌతూహలం తత్ర, ఏతత్ కౌతూహలం, ఇది మా కుతూహలంతో, తత్ర దృష్ట్వా వై ప్రతిగృహ్య చ, అక్కడ ఆ ఉత్సవాన్నంతా చూసి చక్కగా కుతూహలంతో, ప్రతిగృహ్య చ, వాళ్ళు ఇచ్చేటువంటి దానాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్రతిగృహ్య తీసుకుని, సహ అస్మాభిర్మహాత్మానో మాత్రా సహ నివర్స్యథ, అవన్నీ మేము తీసుకుంటాం నాయన, కాబట్టి ఒకవేళ నువ్వు గనక రావాలనుకుంటే మాతో పాటు నువ్వు రావచ్చు. సహ అస్మాభిర్మహాత్మానో మాత్రా సహ నివర్స్యథ, తల్లితో పాటుగా నువ్వు కూడా రావచ్చు మాతో పాటు. దర్శనీయమైనటువంటి ప్రదేశాలు కూడా చూసుకుంటూ వెళ్దాం. దర్శనీయాంశ్చ వహ సర్వాన్ ఏకరూపాన్ అవస్థితాన్ సమీక్ష్య సమీక్ష్య కృష్మావరయే సంగత్వాన్యతమం పతిం. దర్శనీయాంశ్చ వహ సర్వాన్, మిమ్మల్ని చూసి మాకు చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే సర్వాన్ ఏకరూపాన్ అవస్థితాన్, ఏకరూపానవస్థితం, చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే మిమ్మల్ని అందరూ బ్రహ్మచారులుగా ఉన్నారు. కొద్దిగా అటు ఇటుగా తేడాతో ఒకే రూపంగా కనిపిస్తున్నారు మీరందరూ. దర్శనీయమైనటువంటి వాళ్ళు, చూడ చక్కగా ఉన్నారయ్యా మీరందరూ కూడా. కాబట్టి సమీక్ష కృష్ణావరయేత్, కృష్ణ కాదు అక్కడ కృష్ణ అని ఉండాలి. కృష్ణావరయే సంగత్యాన్యతమం పతిం, అన్యతమం పతిం అని ఉండాలి అక్కడ. అన్యతం అంటే మీలో ఒకళ్ళని ఆ కృష్ణ వరించవచ్చు, కాబట్టి మీరు కూడా వస్తారా అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ. సమీక్ష కృష్ణావరయేత్, వరయేత్, మిమ్మల్ని వరించవచ్చు. అంత సుందరంగా ఉన్నారు మీరు. ఎవరిని వరిస్తుందో చెప్పలేము ఆవిడ. అది క్షత్రియులే అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, యక్షులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, ఎవరినైనా వరించవచ్చు. కాబట్టి మీరు దర్శనీయంగా ఉన్నారు, చూడచక్కగా ఉన్నారు, రాన్నాయి. అయమేకశ్చవో భ్రాత దర్శనీయో మహాభుజ నియుధ్యమానో విజయే సంగత్య ద్రవిణం మహత్. అయమేకశ్చవో భ్రాత, మీ భ్రాత, మీ సోదరుడు దర్శనీయమైనటువంటి మహాభుజాలు కలిగినటువంటి వాడు, చాలా దర్శనీయంగా ఉన్నాడు అంటూ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే ద్రౌపదిని వరించేటువంటి వాడో వాళ్లే గుర్తించటం జరిగేసింది. అర్జునుని గుర్తించేశారు. మహాభుజములు కలిగి దర్శనీయమైనటువంటి సుందరమైనటువంటి రూపంతో ఉన్నాడు. నియుధ్యమానో విజయేత్ సంగత్య ద్రవిణం మహత్. నియుధ్యమాన విజయేత్, తప్పకుండా అనేకమైనటువంటి యుద్ధాలలో విజయం సాధించి, ద్రవిణం మహత్, గొప్ప ధనాన్ని సంపాదించగలిగినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు, వీరుల్లాగా ఉన్నాడు నీ సోదరుడు. బ్రహ్మచారిగా కనిపిస్తున్నా, బ్రాహ్మణ వేషంలో కనిపిస్తున్నా, అలా ఉన్నాడు. ఆ లక్షణాలు అలా ఉన్నాయ్యా అని పసిగట్టేశాడు. యుధిష్ఠిరువాచ పరమం భో గమిష్యామో, ఆహా మా అదృష్టం అండి మీతో రావటం అని చెప్పి ధర్మరాజు కూడా సంతోషంగా, పరమం భో, భో అనే పదం సంబోధన విభక్తి, పోయి అనేటువంటి మహానుభావులారా, పరమం భో గమిష్యామో ద్రష్టుం తత్ర స్వయంవరం, తప్పకుండా ఆ స్వయంవరం ద్రష్టుం గమిష్యామ, ఆ స్వయంవరం చూడటానికి తప్పకుండా వెళ్దామండి. ద్రౌపదీం యజ్ఞసేనస్య కన్యాం తస్యాస్తథోత్సవం, అక్కడ ఆ కన్య ద్రౌపదీదేవి యొక్క స్వయంవరాన్ని, అలాగే ఆ ఉత్సవాన్నంతా, ఆ వేడుకనంతా కూడా చూడటానికి తప్పకుండా ద్రష్టుం గమిష్యామ, కలిసి వెళ్దాం అని, మీతో పాటే వస్తామని చెప్పి ఆ బ్రాహ్మణుల సమూహంతో పాటుగా వెళ్ళటం జరుగుతుంది. పాండవులు వాళ్ళకి ఒక తోడు దొరికినట్టు అనమాట. ఈ బ్రాహ్మణులు కొంతమంది అక్కడికి వెళ్ళిన సమయంలో సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. బడి ఎందుకంటే అర్జునుడంతటి వీరుడు అక్కడ ఆ విధంగా భక్ష్యంతరాన్ని ఛేదించినప్పుడు, ఆ అర్జునుడు కదులుతున్నప్పుడే, రంగం నుంచి వెళ్తున్నప్పుడే వీళ్ళలో కొంతమంది అర్జునుడికి ఊతమిస్తారు. ఇతడు సాధిస్తాడు, ఇతడు సాధించేవాడని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా సపోర్ట్. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి 85 అధ్యాయ సమాప్త. 185వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 8299 శ్లోకాలు పూర్తయినాయి నేటితో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ. ఇంకేమన్నా సందేహాలు?